జడ్జిమెంట్ అనకుండా భిన్న వాదనలు భిన్న అభిప్రాయాలను ఎట్లా చూస్తారు? ఇద్దరు కీలకమైన జడ్జీలు చేసిన భిన్న అభిప్రాయాలను ఎట్లా చూస్తారు? అవి భిన్నమైన తీర్పులు, ఆదేశాలు. ఇద్దరు, ఒక జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది. ఈరోజు మీడియాలో కానీ మాటలో కానీ రెండు భిన్నమైన తీర్పులు అన్నదే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. నిజమే, ఇద్దరు రెండు తీర్పులు ఇచ్చారు. ముఖ్యంగా 17 అనేది చంద్రబాబుకు వర్తిస్తుందా వర్తించదా? చంద్రబాబుకు వర్తిస్తే ఆయన మీద కేసు ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ రద్దు అవుతుంది. వర్తించకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ప్రధానంగా ఆయన తరఫున మొదట వచ్చిన సిద్ధార్థ లూత్రా కానీ తర్వాత రంగప్రవేశం చేసిన హరీష్ సాల్వే కానీ చేసిన వాదనలు. ఇటువైపు అటువైపు నుంచి ముకుల్ రోహ్తగి, తర్వాత ఇది ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే 17A అనేది 2018 జూలైలో చేశారు సవరణ. దాని ప్రకారం మినహాయింపు అనేది తర్వాత జరిగిన నేరాలకు తర్వాత మొదలైన విచారణలకు వర్తిస్తుంది. ఈ దర్యాప్తు ఈ కేసు ఎప్పటిదో 2017 నుంచే ఉంది కాబట్టి దీనికి వర్తించదు అనేది వాళ్ళు చేసిన వాదన. ఈరోజు వచ్చిన రెండు తీర్పులు తీసుకుంటే ప్రతి తీర్పులో కూడా రెండు భాగాలు ఉంటాయన్నమాట. ఒకటి ఒబిటమ్ విట్టా అనే డిటా అని, రెండోదేమో రేషియో డివిడెండ్ అంటే దానికి సంబంధించిన వివరణ రేషియో. ఒబిటమ్ అనేది అదే ఆదేశం. వాస్తవంగా ఆదేశానికి సంబంధించినంత వరకు పెద్ద తేడా లేదు. ఆపరేటివ్ పార్ట్ అంటాం మనం మామూలుగా. ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చినటువంటి అనుకూలంగా అంటే 17A వర్తిస్తుంది అని జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పిచ్చారు. కానీ ఆయన కూడా ఇప్పటి వరకు జరిగిందని కొట్టేయాలని కోరలేదు. ఎందుకంటే బేసిక్గా చంద్రబాబు నాయుడు వేసింది క్వాష్ పిటిషన్. క్వాష్ పిటిషన్ అంటే నా మీద ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రక్రియ నిలిపేయండి, కేసు రద్దు చేయండి అని. పైగా హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ తోసిపుచ్చితే హైకోర్టు తీర్పును కూడా రద్దు చేయండి అని ఈయన అడిగారు. వీళ్ళు ఆ పని చేయలేదు. అనిరుద్ బోస్ కూడా 17A వర్తిస్తుంది 17A నా ఉద్దేశంలో అని చెప్పారే. కానీ దీని ప్రకారం అప్పుడు ఏమన్నారు, 17A వర్తిస్తే ఇప్పటికే ప్రొసీడింగ్స్ జరిగాయి. అరెస్ట్ చేశారు, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు, జైలుకు పంపించారు, హైకోర్టుకు వచ్చారు, అక్కడ ప్రాసెస్ జరిగింది. ఇదంతా కూడా రద్దయిపోతుంది అనేది అది సరికాదు, నేను అలా భావించట్లేదని ఆయన చెప్పాడు. అంటే ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను ఆపలేదు జస్టిస్ అనిరుద్ బోస్. అంటే రిలీఫ్ రావాలి అంటే కేసు కొట్టిస్తే కదా రిలీఫ్, లేదంటే దాన్ని సస్పెన్షన్లో పెడుతున్నా అంటే కదా. వారి అభిప్రాయం కూడా చెప్పారు, కింది కోర్టు మీకు కేసు కొట్టేయమని కింది కోర్టుకు చెప్పలేము అని. అదే నేను చెప్పేది. ఎస్ సార్, చెప్పే అసలు అది ఆ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ దాని పరిధిలో పనే అది చేశారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే 17A వర్తిస్తుందో అప్పుడు మొత్తం ఎవ్రీథింగ్ గోస్. ఆయన భాషలో చెప్పాలంటే ఎవ్రీథింగ్ గోస్ అని, ఎవ్రీథింగ్ డజంట్ గో అనే అభిప్రాయం ఈయన పెట్టుకున్నాడు. 17A వర్తిస్తుంది కాబట్టి ఏంటి అనేది చర్చించవచ్చు మనం, ఆ మేరకు నేను కోరుకుంటాను. కానీ ఇప్పటివరకు జరిగిందని నేను ఆపబోవడం లేదు. జరిగిందని ఆపబోవడం లేదంటే జరగబోయేదాన్ని కూడా ఆపబోవడం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ముందు నుంచి టఫ్ స్టాండ్తోనే ఉంది ఖచ్చితంగా. అంటే ఈయన బెయిల్ పిటిషన్ల కోసం వెళ్ళినప్పుడు కానీ, యాంటిసిపేటరీ బెయిల్ అడిగినప్పుడు కానీ, కనీసం ఆయన రిలీఫ్ ఇవ్వండి అన్నప్పుడు కానీ మీరు కింద కోర్టులో చూసుకోండి అనే మాటే వాళ్ళు చెప్తూ వచ్చారు. అండ్ ఫైనల్గా ఈ మధ్య హైకోర్టు బెయిల్ ఇచ్చాక దాన్ని ఛాలెంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఆ తర్వాత అంతకుముందు ఫైబర్ నెట్ కేసులో కూడా వచ్చింది. వీటన్నింటిలో కూడా వాళ్ళు మేము 17A జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు చూసుకుందరు కానీ అని వాటిని కూడా వాయిదా వేశారు. వేసి ఈరోజు దాన్ని ఏం కొట్టేయలేదు. కాబట్టి ఒకటి, చంద్రబాబుకు పెద్దగా ఉపశమనం ఏమి లభించింది ఇక్కడ మనం చెప్పలేమనేది మొదటి. దెర్ ఇస్ నో బిగ్ రిలీఫ్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒక న్యాయమూర్తి మటుకు దాన్ని ఆమోదించడం ఒకటి కొంచెం సంతోషం కలిగించే విషయం తప్ప దాంట్లో కూడా ఆపరేటివ్ పార్ట్ ఏం లేదు. అలా చెప్పిన ఆయన కూడా ఈ దర్యాప్తును కేసును కొట్టేయండి నిలబడదా అని అన్నీ కూడా చెప్పట్లేదు. ఆయన మళ్ళీ ఫర్దర్గా విచారించాలంటున్నాడు. అందువల్ల చాలా కాలం నుంచి క్వాష్ పిటిషన్ అని అడగటమే వ్యూహాత్మకంగా తప్పిదము. బెయిల్ లాంటిది అడిగి ఉంటే వేరే విధంగా ఉండేది. లేదా మొత్తం కొట్టేయండి అంటే ఏ కోర్టు అయినా ఎలా చేస్తుంది. ఆల్రెడీ అరెస్ట్ చేసిన దాన్ని కూడా కొట్టేయండి, ఏసీబీ కోర్టును కొట్టేయండి, ఇంకా మొత్తం ఏమీ నిలబడదంటే ఇక్కడ చంద్రబాబు ఒకటే కాదు, ఆయనతో పాటు ఇంకా కొంతమంది నిందితులు ఉన్నారు. చంద్రబాబు మీద కేసు కొట్టేసినప్పుడు అవన్నీ కూడా కొట్టేయాల్సి వస్తుంది. ఇంకొకటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఈ 17A అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టానికి సంబంధించింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టే కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ కింద సెక్షన్స్ కూడా చంద్రబాబు కింద చాలా ఉన్నాయి. పోనీ మీరు పిఏ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద మీరు 17A అన్నప్పటికీ మిగిలిన ఐపీసీ సెక్షన్లు అవన్నీ ఏమవుతాయి?
కాబట్టి ఇంత మిశ్రమంగా ఉన్న కేసులో అదొక్క తారక మంత్రం లాగా 17A అనేది పట్టుకున్నారు. అది కుదరదు, దాని ద్వారా ఇదంతా రద్దు కాదు అన్నది అనిరుద్ బోస్ కూడా చెప్పారు. అంటే బాబుకి ఇది తెలియదని క్వాష్ పిటిషన్ వెళ్ళకూడదు, బెయిల్ రద్దు కోసం వెళ్ళాలి అంటే ఎన్సెప్ 17A ఏ కోణంలో చూసారు తప్ప క్వాష్ పిటిషన్ కోణంలో ఫర్దర్ అంటే అనేక కేస్ స్టడీస్ ఉన్నాయి, లోగడ కూడా అనేక కేస్ స్టడీస్ లేదు. ముందు నుంచి కింద న్యాయవాదులు అమరావతి హైకోర్టులో దగ్గర నుంచి రెగ్యులర్గా వాదించే వాళ్ళందరూ కూడా ఈ వ్యూహానికి వ్యతిరేకంగా ఉన్నారు. 17A ఒకటే పట్టుకోవడము, ఒకేసారి క్వాష్ చేయమంటాము, అందులో కేసు పెట్టిన 2 రోజులకే వెళ్ళి క్వాష్ చేయమంటే ఎవరైనా ఎలా క్వాష్ చేస్తారు? అందులో అత్యున్నత రాజ్యాంగ న్యాయస్థానాలు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. సో స్ట్రాటజికలీ వ్యూహాత్మకంగా సిద్ధార్థ లూత్రా అనుసరించిన వైఖరి పొరపాటు అని. కానీ ఎందుకు అలా చేశారు? ఎందుకు బెయిల్ అడగలేదు లేకపోతే ఇంకోటి అడగలేదు అంటే, మీరు ఏ క్షణంలో అయితే బెయిల్ అడుగుతారో ఆ సమయంలో మీరు ఈ ప్రక్రియను మీరు ఆమోదించినట్టు అవుతుంది. కాబట్టి అసలు ఏమీ చేయలేదు అని రాజకీయంగా పూర్తిగా తుపాకీ లేపేయడం అంటారు, ఆ పద్ధతిలో బయటపడాలనే ఒక ఆలోచన చేశారు. రెండోది ఏమన్నా జడ్జి కలిసి, ఇప్పుడు ఉదాహరణకు ఒక జడ్జి ఓకే అంటున్నారు కదా, ఈ పద్ధతిలో ఏదైనా జరుగుతుందేమో అని కూడా వాళ్ళు ఛాన్స్ ఫ్యాక్టర్ కోసం కూడా చేశారేమో తెలియదు. కానీ ఇప్పుడు ఈయన ఇలా చెప్తున్నారు.